పరకామణి వ్యవహారంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా సిఐడి విచారణ జరిగిందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. న్యాయస్థానాల మీద, న్యాయమూర్తుల మీద తాకు గౌరవం ఉందన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ నాయకులు, మంత్రులు తప్పుడు ప్రచారం చేశారు. బీఆర్ నాయుడు, పట్టాభి, వర్ల రామయ్య అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు అని ఆయన మండిపడ్డారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే మమ్మల్ని విచారణకు ఎందుకు పిలవలేదు? టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉన్నవారిని ఎందుకు విచారించలేదు? చంద్రబాబును సంతృప్తి పరచడం కోసం కేవలం నన్ను మాత్రమే విచారణకు పిలిచారు. ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి మేరకు మాత్రమే సిఐడి అధికారులు విచారిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి సిఐడి అధికారులు లొగ్గారు. మమ్మల్ని నిందితులుగా నిరూపించడం కోసం ప్రయత్నిస్తున్నారు. విచారణ మొత్తం రికార్డు చేసి మా దగ్గర సంతకాలు తీసుకోలేదు. మా దగ్గర సంతకాలు ఎందుకు తీసుకోలేదు? చంద్రబాబుకు న్యాయస్థానాల మీద గౌరవం లేదు అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకామణి వ్యవహారానికి సంబంధించి సిఐడి, ఏసీబీ విచారణ చేసి వాస్తవాలు మా ముందు ప్రవేశపెట్టండి అని వాళ్ళు చెప్పినటువంటి ఒక గొప్ప సత్సంకల్పానికి పూర్తి భిన్నంగా న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలకు ఏమాత్రము కూడా ఖాతరు చేయని విధంగా సిఐడి, ఏసీబీ ఎంక్వైరీ జరిగింది అన్నటువంటి విషయం సుస్పష్టము. ఈ కేసుకు సంబంధించి విచారణలో నన్ను పిలిచినారు. నేను ఆ బోర్డుకు సంబంధించి ఒక స్పెషల్ ఇన్వైటీని మాత్రమే పిలిచినప్పుడు నేను సంబంధిత అక్కడ ఉన్నటువంటి డీజీ గారిని నేను అడగటం జరిగింది. నన్ను పిలిచినారు, మిగతా వాళ్ళని ఎందుకు పిలవలేదు అని. వాళ్లను కూడా, బోర్డు సభ్యులను అందరినీ కూడా పిలుస్తున్నాము అని చెప్పారు. ఈరోజు ఆనాడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు, సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా అంటే చంద్రబాబు గారి హయాములో కూడా టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్లను ఎందుకు పిలవలేదు? ఎందుకు విచారణ చెయ్యలేదు? అలాగే ఆనాడున్నటువంటి బోర్డులో అందరినీ ఎందుకు విచారణ చేయలేదు? ఎందుకు నన్ను మాత్రమే పిలిచినారు? ఎందుకు పిలిచినారు అంటే ప్రభుత్వాన్ని సంతృప్తిపరచటానికి పిలిచినారు. బావ కళ్ళల్లో ఆనందాన్ని నింపటానికి పిలిచినారు.